హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిష్నాయ్. ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి మనము మిరపకు సంబంధించిన ఫస్ట్ లాంగ్ వీడియో చేయబోతా ఉన్నాము. సో ఇది సీడ్స్ ఎవరైతే వేసుకోబోతా ఉన్నారో, ఆల్రెడీ విత్తనాలు నాటి ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇది ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మొదటి వీడియో అనుకోవాలి. సో ఇక నుంచి ఈ యొక్క చిల్లీ గురించి రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను, గమనించగలరు. ఈ సంవత్సరం వచ్చేసి విస్తీర్ణం పెరుగుతా ఉంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక 30 to 40% విస్తీర్ణం పెరుగుతా ఉంది. ఇంకోటి చూస్తే దాదాపు కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ కూడా అంత హెవీగా ఏం లేదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏదైతే అంటే లాస్ట్ ఇయర్ పండిన ఏదైతే మిరప ఉందో అది కూడా మార్కెట్ లోకి వెళ్ళిపోతా ఉంది. కోల్డ్ స్టోరేజ్ లోకి దాదాపు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి. 20,000 కాన్స్టెంట్ గా నడుస్తా ఉంది గనక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 17 నుంచి 20,000 మధ్యలో రేట్లు ఉండే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అంత కోల్డ్ స్టోరీలో స్టాక్ పెద్దగా లేదు అని చెప్పేసి మనము ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాము. సో ఈ వీడియో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప విత్తనాలు వేస్తున్నటువంటి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నర్సరీలో వేసుకుంటే విత్తనాలు బెస్టా, లేదంటే మీరు ఏదైతే పొలంలో వేయబోతా ఉన్నారో మిరప పంట, సో అదే పొలంలో ఒక 2-3 గుంటలు మీరు చదును చేసుకొని మంచిగా దున్నించుకొని అక్కడే వేసుకోవడం బెస్టా అనే దాని గురించి క్లియర్ గా వీడియోలో మనము మాట్లాడుకుందాము. సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి 20 డోసులు ఆల్రెడీ పర్ఫెక్ట్ గా రెడీ చేసి పెట్టాను. 20 డోసులు, 1 కాదు 2 కాదు. సో ఒక 7-8 ఆర్గానిక్స్, ఒక 10-12 టెక్నికల్స్, ఎక్సలెంట్ కాంబినేషన్స్. ఫస్ట్ 60 రోజుల వరకు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ 60 రోజులు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ 60 రోజులు ఏంటి, 180 రోజులు ఇదైతే మనకు కాల వ్యవధి ఉందో, పంట కాల వ్యవధి 160 నుంచి 180 రోజులు. సో ఈ టైంలో మనము ఎలాంటి డోసెస్ తో ముందుకెళ్ళాలి, ఈ 180-160 రోజుల వరకు ఏ టైంలో ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటిని మనం ఎలా కంట్రోల్లో పెట్టాలి అనేది ఆల్రెడీ డోస్ టు డోస్ మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టాము. టైం వచ్చినప్పుడు డోస్ టు డోస్ మీ ముందుకు వస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నేను వచ్చేసి ఈ 1-2 రోజుల్లో మిరప నారు పోస్తా ఉన్నాను. ఆల్రెడీ మనం ఇప్పుడు జూన్ 26వ తారీఖులో ఉన్నాము. ఆల్మోస్ట్ నిన్న ఇవాళనే పోయాల్సింది, బట్ కొంచెం ఒక వర్షం చూసిన తర్వాత పోదామని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాము. సో ఈ 1-2 డేస్ లో ఏదైనా చిన్న వర్షం కురిస్తే మాక్సిమం మాది నార్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది, నారు పోసుకోవడమే జరుగుతూ ఉంటది. సో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం నేను ఒక 3 రకాల సీడ్స్ ని ఎంచుకున్నాను వేసుకోవడానికి. నేను టాప్ 5 చెప్పాను కానీ టాప్ 5 లో నుంచి టాప్ 3 తీసుకున్నాను. సో ఒకటి నేను ఎప్పుడు వేస్తా ఉంటాను, సెమినిస్ 2222 అండ్ మైకో యశస్విని. ఈ 2 అయితే నేను వదిలిపెట్టాను, ఎందుకంటే ఇవి చాలా పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్. అలాగే గత 8-10 సంవత్సరాల నుంచి మార్కెట్ లో రైతులకి చాలా మంచి దిగుబడులు ఇస్తా ఉన్నాయి. ఇటు నల్లి, నల్ల తామర్ని, అలాగే ఎలాంటి వైరస్ తెగులు ఉన్నా సరే తట్టుకొని నిలబడి మంచి దిగుబడులు ఇస్తా ఉన్నాయి కనుక నేను ఈ యొక్క 2 సీడ్స్ ని ఎంచుకుంటా ఉన్నాను, ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి వచ్చేసి వెంకీ 6268 అని చెప్పేసి ఇంకో సీడ్ కూడా తీసుకున్నాను. అది వచ్చేసి మార్కెట్ లో గత సంవత్సరం మంచి దిగుబడులు వచ్చాయని చెప్పేసి నేను నాకు రైతుల ద్వారా ఫీడ్బ్యాక్ వచ్చింది కనుక సో అది కూడా నేను మళ్ళీ ఈ సంవత్సరం వేస్తా ఉన్నాను, ఈ 2 సీడ్స్. అలాగే వెంకీలో వచ్చేసి ఒక కొత్త వెరైటీ ఉంది, అది నేను వేస్తా ఉన్నాను. అది సపరేట్ గా ఒక 20-25 గుంటలు. అది ఎలా ఉంది ఏంటనే చూపించిన తర్వాత దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఏదన్నా సరే ఒక ప్రొడక్ట్ గానీ, లేదంటే ఒక సీడ్ గానీ, లేదంటే ఒక మందు గానీ మనము చూసిన తర్వాత మన పొలంలో దాని రిజల్ట్ ఎలా ఉంది, దాని దిగుబడులు ఎలా వస్తా ఉన్నాయి, కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉంది, కాయ సైజు కానీ షేనింగ్ కానీ ఎలా ఉందో చూసుకున్న తర్వాత బాగుంటేనే చెప్తాను. అనవసరంగా ఇప్పుడే నేను చెప్తే అది బాగోదు. ఒకవేళ రేపు ఏమైనా తేడాలు జరిగితే బిచ్చు నాయక్ చెప్పాడు కనుక మేము వేసామనే మాట నాకు వస్తుంది. ఆ మాట నాకు రాకూడదు, నాకు అవసరమూ లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను సీడ్స్ విషయంలో చాలా భయపడతా ఉంటాను. అందుకనే టాప్ కంపెనీసే చెప్తా ఉంటాను. చాలా మంది నా దగ్గరకు వచ్చి మా వీడియో చేయండి, మీరేం తీసుకుంటారని చెప్పేసి అడిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అయినా సరే నేను ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. అలాంటి పని చేసే వ్యక్తిని అయితే అస్సలు కాదు, దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈవెన్ కెమికల్స్ లో తీసుకున్నా, ఆర్గానిక్స్ లో తీసుకున్నా కూడా
రైతుకి ఎలాంటి ప్రొడక్ట్ ఇస్తే ఆ టైంలో 100% ఉపయోగపడుతుందో దాన్ని చూసుకొని 1కి 4 సార్లు నా పొలంలో స్ప్రే చేసి లేదా నాకు తెలిసిన రైతులకు పంపించి అక్కడ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకోండి చెప్పడమే జరుగుతూ ఉంటుంది తప్పించి ఏది పడితే అది తీసుకొచ్చి స్ప్రే చేయమని చెప్పే రకం నేను అస్సలు కాదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ట్రాజెంటా లాస్ట్ ఇయర్ ఒక రిజల్యూషన్ మామూలు కాదు, ఒక చేంజెస్ తీసుకొచ్చింది. లక్షల మంది రైతులు స్ప్రే చేశారు, 1,70,000 ఎకరాలకు స్ప్రే చేశారు. అంటే అన్ని వేల ఎకరాలు లేవు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది, రిపీటెడ్ గా స్ప్రే చేశారు. ఒక రైతు 3 సార్లు 4 సార్లు 2 సార్లు స్ప్రే చేశాడు. ఒక రైతు అయితే 6 సార్లు స్ప్రే చేసిన రైతున్నాడు. అది స్ప్రే చేసుకొని రిపీటెడ్ గా చాలా మంచి కాప్ సెట్ చేసుకొని మంచి దిగుబడులు తీసుకున్న రైతు మన దగ్గర ఉన్నారు. సో అంతలా స్ప్రే చేసుకున్నారు. ఈ జనవరి తర్వాత అది స్ప్రే చేసుకొని రిపీటెడ్ గా దగ్గర ఒక ఎకరాకి 15 క్వింటాల కాపు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన కాపు. ఇలా మంచి మంచి ప్రొడక్ట్లతో మీ ముందు వస్తాను. పనికిరాని ప్రొడక్ట్లతో ఎప్పుడూ రాను, గుర్తుపెట్టుకోండి. ఐదర్ సీడ్స్ విషయంలో కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం ఇటు మందుల విషయంలో అయినా కానివ్వండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సంవత్సరం ట్రాజెంటా లాంటి నిఖార్సైన 3 డోసులు వస్తా ఉన్నాయి. ట్రాజెంటా తలదన్నే 3 డోసులు వస్తా ఉన్నాయి. మార్కెట్లో ఎక్కడైనా తీసుకోండి. ఇక నేను చెప్పడానికి ఉండదు, మీ రిజల్ట్ చూసిన తర్వాతనే మనం మాట్లాడదాం. సో అది ఎక్కడైనా సరే క్వాలిటీ మీదనే మాట్లాడుతూ ఉంటాను. క్వాలిటీ 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 ఎట్ ద సేమ్ టైం రైతులు మేలు, ఈ రెండింటి మీదనే ఈ ఛానల్ అనేది రన్ అవుతా ఉంటది. రైతుకి మేలు జరుగుతూ ఉందా, క్వాలిటీ ప్రొడక్ట్ రైతుకు రీచ్ అవుతా ఉందా, రైతు దాని ద్వారా తన పొలంలో పర్ఫెక్ట్ రిజల్ట్ తీసుకుంటా ఉన్నాడా లేదా అనే దాని గురించే మన ఛానల్ రన్ అవుతా ఉంటది. అది మాత్రం ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు గమనించాలి. అయితే కొంతమంది వేరే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, లేదంటే ఎవరైతే నేనంటే గిట్టని వాళ్ళు, లేదంటే ఎవరైతే నేనంటే పడని డీలర్స్ ఉంటారో వాళ్ళు అక్కడక్కడ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. కానీ నేనేం చేయలేను. పండ్లున్న చెట్లకే రాళ్ళు అని చెప్పేసి అంటారు పెద్దలు. అది సత్యం అని చెప్పేసి అనుకొని నేను కూడా గమ్మునుండిపోతాను. మళ్ళీ వాళ్ళ మీద రాలేయడానికి ప్రయత్నం చేయను, ఎందుకంటే ఆ బురద నా మీద పడుతుంది కనుక. అంతవరకు వదిలేస్తాను, మీ సావు మీరు సావండి అని చెప్పేసి. అంత క్లారిటీగా ఉంటాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో రైతు మిత్రులు, నిజమైన నిఖార్సైన రైతు మిత్రులు ఎవరైతే నేను చెప్పే మందులు వాడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నా వెంటే ఉంటారు. ఆ ధైర్యం నాకుంది. ఖచ్చితంగా ఆ రైతులు కింద లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఎవరైతే ఈ యొక్క సీడ్స్ వేస్తా ఉన్నారో ఆ రైతు మిత్రులు, ఇది కరెక్ట్ టైం సీడ్స్ వేసుకోవడానికి. ఈ జూన్ 25, 26, జూన్ 30 వరకు బెస్ట్ టైం ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక సీడ్స్ వేసుకోగలిగితే, విత్తనాలు నాటుకోగలిగితే 45 డేస్ తర్వాత మనము నాటుతాము మిరపతోట. సో ఆ టైంలో మనకి పర్ఫెక్ట్గా ఆగస్టు 15 to 20 వరకు మనకు వచ్చేస్తుంది నారు. సో ఇది కరెక్ట్ టైం కనుక మీరు ఈ వారం రోజుల్లో, చాలా మంది వేసుకున్నారు, వేసుకుపోయే వాళ్ళు ఈ వారం రోజుల్లో వేసుకోండి. ఇప్పుడు కనుక మీరు వేసుకోగలిగితే, విత్తనాలు నాటుకోగలిగితే మనకి ఆ నారు వచ్చేసరికి, ఎదిగి వచ్చేసరికి ఆగస్టు 15, 20 వస్తుంది. ఆ టైంలో కనుక మనము పర్ఫెక్ట్గా వేసుకోగలిగితే డిసెంబర్ ఎండింగ్, జనవరిలో ఫస్ట్ కాప్ అనేది మనం తీసుకోగలము. ఆ టైంలో కొత్త కాపు వస్తూ ఉంటుంది. ఫస్ట్ కాపు కనుక మంచి రేట్ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు కనీసం ఒక 12-15 క్వింటాలు ఫస్ట్ కాప్ తీసుకోగలిగితే మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో మొత్తం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తా ఉన్నాను. దాని తగ్గట్టే డోస్ టు డోస్ మందులు చెప్తా ఉంటాను, దయచేసి గమనించగలరు. అయితే సో మీరు ఖచ్చితంగా ఈ వారంలో వేసుకోండి. సో ఎవరైతే రైతులు నర్సరీలో ఇస్తా ఉన్నారో వాళ్ళు నర్సరీలో ఇచ్చుకోండి. నర్సరీలో ఇచ్చే వాళ్ళు ఒక వారం రోజులు ఆగినా పర్లేదు, ఎందుకంటే నర్సరీలో తొందరగా నారు వచ్చేస్తుంది. కానీ మన భూమి మీద ఎవరైతే వేసుకుంటా ఉన్నారో ఆ రైతు మిత్రులు మాత్రం మీరు ఏదైతే పొలంలో వేస్తా ఉన్నారో, ఏదైతే చేనులో వేయాలనుకుంటున్నారో ఆ చేనులోనే ఒక మూలకి ఒక 2-3 గుంటలు చదును చేసుకొని ప్రాపర్గా ఒక 3-3 ఫీట్ల వెడల్పులో పాదులు చేసుకొని అందులో విత్తనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ఇలా ఉండాలి. అంటే ఇక్కడ నీళ్లు పైనుంచి వదిలితే కిందికి వెళ్ళిపోవాలి. ఎక్కడా కూడా ఆ పాదులలో నీళ్లు ఇంకడానికి వీలు లేదు. అలా గనక నీళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటే ఆ గింజలు అందులో మురిగిపోయే అవకాశం ఉంటుంది. లేదా తర్వాత నారు మొలిచిన తర్వాత ఖచ్చితంగా ఏమవుద్ది అని అంటే దానికి కాండం కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్లో ఉండాలి. పైనుంచి వాటర్ మనం పెడతాం కదా, కిందికి వెళ్ళిపోవాలి. ఎక్కడ నీరు నిల్వ ఉండకూడదు.
అలా చూసుకోండి. అలాగే ఇది దున్నిచ్చే ముందు ఒక 2-3 సార్లు దున్నిచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఒకవేళ ఏది ఆవు పేడ కానీ ఇది ఉంటే ఖచ్చితంగా మీరు అందులో వేసుకొని కలియ దున్నించుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఆవు పేడ లేదన్న మా దగ్గర అంటే పెండ లేదు అని చెప్పేసి అని అనుకుంటే వర్మీ కంపోస్ట్ మీకు దొరుకుతుంది మార్కెట్లో. వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని మీరు కనీసం ఒక 2 బ్యాగులు వేసుకొని ఆ ఏరియాలో దాన్ని దున్నించిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే నాటు వెయ్యబోయే ముందు రీజెంట్ గుళికలు అనేది 1 కేజీ వేసుకోండి. ఆ రీజెంట్ గుళికలు 1 కేజీ చల్లించుకొని ఆ తర్వాత ప్రాపర్గా ఒక 3 ఫీట్ల పాదులు చేసుకొని మీరు అందులో సార్లు తీసుకొని విత్తనాలు నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పాదులు వచ్చేసి కొంచెం హైట్లో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే హైట్లో ఉంటేనే మనకు ప్రాపర్గా గింజలన్నీ బయటికి రావడానికి, జర్మినేషన్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకొని మీరు ఖచ్చితంగా వేసుకోగలిగితే 1 వారం రోజుల్లో మీ గింజలు అనేవి దాదాపు మొలకెత్తే అవకాశాలు ఉంటాయి. సో కంపల్సరీగా పైన మాత్రం తెల్ల పట్టాలు లేదా చీరలు లేదా మన వరిగడ్డి, ఈ 3 ఏదో ఒకటి వేసుకోండి. విత్తనాలు వేసిన తర్వాత తెల్ల చీరలైనా పర్లేదు, పట్టాలు వేస్తే మాత్రం ఓన్లీ తెల్ల పట్టాలే వేయాలి. నల్ల పట్టాలు వేరే పట్టాలు వేయకూడదు. నల్ల పట్టాలు వేస్తే మాత్రం విత్తనాలు మొలకెత్తవు, దయచేసి గమనించండి. అలాగే గోనె సంచులున్నా కూడా వేసుకోవచ్చు, చాలా మంచిగా మొలకెత్తాయి. వరిగడ్డి ఉంటే ఇంకా బ్రహ్మాండం. అంటే మనం చేత్తో కోసిన వరిగడ్డి ఉంటుంది కదా, మిషన్ వద్దు. మళ్ళీ మిషన్ అయితే మొత్తం చిన్నగా ఉంటుంది కనుక ఇబ్బంది అవుతుంది. చేత్తో కోసిన వరి ఏమైనా ఉంటే ఆ వరిగడ్డి వేసినా కూడా చాలా బ్రహ్మాండంగా విత్తనాలు మొలుస్తాయి. సో ఈ విత్తనాలు మొలుస్తాయి 1 వారం రోజుల్లో. సో ఖచ్చితంగా మీరు తడి ఇచ్చుకుంటూ ఉండాలి. 1-2 రోజులకి మనం విత్తనాలు వేసిన తర్వాత తడి ఉండాలి. నీళ్లు కట్టేటప్పుడు ఆ పట్టాలు కానీ లేదంటే ఆ చీరలు కానీ కప్పేసి ఉంటారు కదా, తీసేసి నీళ్లు కట్టిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కామన్గా కప్పేసుకొని ఇంటికి వెళ్ళిపోండి, సింపుల్. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే విత్తనాలు ఒకవేళ ఎవరైనా రైతులు వేసుకొని ఆల్రెడీ మొలిచిన వాళ్ళు ఉంటే ఈ పద్ధతి పాటించండి. లేదా విత్తనాలు వేయబోయే వాళ్ళు 1 వారం 10 రోజుల తర్వాత విత్తనాలు మొలుస్తాయి కనుక వారం రోజుల్లో మీరు ఎప్పుడైతే విత్తనాలు మొలిచాయని చెప్పేసి పట్టాలు తీసేస్తారో ఆ పట్టాలు తీసేసే టైంలో గ్యారంటీగా ఏం చేయాలి అని అంటే బ్లైటాక్స్ అనేది 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మీరు మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. అప్పుడే మనం తీస్తాం గనక. సో బేబీ అంటే చిన్న బాబు కానీ పాప కానీ పుడితే ఎలా బయటికి తీసుకొచ్చినప్పుడు టీకాలు వేసి ఎలా జాగ్రత్తలు మనం పాటిస్తామో, ఎమ్మటి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఎలా ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తామో, సేమ్ ఇక్కడ కూడా మొలకెత్తినప్పుడు విత్తనాలు అప్పుడే మనం పట్టాలు తీస్తాం గనక అక్కడ ఉండే వెదర్కి అది తట్టుకొని నిలబడగలగాలి. దాని ఫంగస్ ప్రాబ్లం రాకూడదు, కుళ్ళుడు ప్రాబ్లం రాకూడదు గనక ఆ టైంలో మనం బ్లైటాక్స్ ఇస్తాము. సో ఆ బ్లైటాక్స్ అనేది లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం మిక్స్ చేసుకొని కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే సో ఎలాంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ కానీ వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు సమస్యలు కానీ రావు. మన నారు ఎంతవరకు అయితే జర్మినేషన్ అయిందో దాదాపు ఆ నారు మొత్తం మంచిగా మనకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది స్ప్రే చేసిన మళ్ళీ 1 రోజు ఆగి 3వ రోజుకి ఇవాళ బ్లైటాక్స్ స్ప్రే చేసాం అనుకోండి, రేపు ఆగి మళ్ళీ ఎల్లుండికి ఏం చేయాలి అంటే మెటలాక్సిల్ మళ్ళీ 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మీరు మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోండి. ఇలా 2 సార్లు కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే మీ మొలకెత్తిన ప్రతి నారు 100% దాదాపుగా మంచి జర్మినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఎవరైతే రైతు మిత్రులు కొంతమందికి దుక్కి దున్నించుకున్నప్పుడు ఏం వేసుకోవాలి అన్న అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దుక్కి అంటే మరేది నారేసేటప్పుడు ఆవు పేడ లేని వాళ్ళు వర్మీ కంపోస్ట్ చేసుకోండి. వర్మీ కంపోస్ట్ కూడా లేదు అనుకుంటే 1 కేజీ భూసారా వేసుకోవచ్చు. మీకున్న ఏదైతే నారుమడి ఉందో దానికి సేద్యం చేసుకుంటా ఉన్నారో దాంట్లో భూసారా మిక్స్ చేసుకొని వేసుకుంటే వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి ఇంకా చాలా బ్రహ్మాండంగా నారు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని నారు వేసుకోండి, నారు పోసుకోండి. మేము కూడా 1-2 డేస్లో నారు పోసుకుంటా ఉన్నాము. ఆగస్టు 15 నుంచి 20 మధ్యలో నాటేస్తాము, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో గద్వాల్ జిల్లా రైతులైతే ఇంకో 10-15 రోజులు నాటేస్తా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ నార్లు ఈ లెవెల్లో ఉన్నాయి. సో నేను వాళ్ళ కోసం ఆ సైడ్ రైతులు ఆల్రెడీ నాటేస్తా ఉంటారు కనుక వాళ్ళ కోసం వీడియోలు చేయాల్సి వస్తుంది. నేను చేస్తాను. ఆ తర్వాత తెలంగాణ రైతు మిత్రుల కోసం ఇంకా డిలేగా అయినా వీడియోలు చేస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది మాత్రం మీరు గమనించండి. ఈ సంవత్సరం వచ్చేసి మిరప పంటలో వారం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి,
ఆ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, పర్ఫెక్ట్ 3-4 కాంబినేషన్లు నేను అయితే అస్సలే చెప్పను. రైతులతోనే ఎక్కువ పెట్టుబడులు అస్సలు పెట్టించను. తక్కువ పెట్టుబడిలో పర్ఫెక్ట్ గా ఆ డిసీజ్ కి ఏ మందు అయితే పనిచేస్తా ఉంటుందో ఆ మందు చెప్పడము, ఆ మందు స్ప్రే చేయించుకొని రైతుకి మేలు చేసే విధంగానే ఉంటుంది. తక్కువ పెట్టుబడి పెట్టిద్దాము, కొంచెం ఎక్కువ లాభాలు వచ్చేటట్టే చూద్దాం రైతులకి. మీరు ఎంత ఎక్కువ పెట్టాలనుకున్నా కూడా 20 స్ప్రేయింగ్స్ కి 40-45 వేలు దాటదు. కాంప్లెక్స్లు అండ్ ఈ స్ప్రేయింగ్స్ ఏదైతే ఉన్నాయో ఎకరాకి 70,000 మించదు. కొంతమంది రైతులు 1,20,000 కూడా పెడతారు. అనవసరంగా 2-3 రోజులకి స్ప్రే చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారం గ్యాప్ ఇచ్చి మనం స్ప్రే చేద్దాము. మీరు 100% ఏం చేస్తారు అని అంటే, దయచేసి చెప్పింది చెప్పినట్టు వీక్లీ ఫాలో అయ్యి స్ప్రే చేసుకోండి. ఈ సంవత్సరము తక్కువ పెట్టుబడులు, స్ప్రేయింగ్కి ఒక 40-45 వేలు, ఎకరాకి కాంప్లెక్స్కి ఒక 18-20 వేలు ఇలా పెట్టేసుకొని ఒక 60-70 వేలలో దాదాపు ఈ సంవత్సరం మనము ఈ పెట్టుబడిని కంప్లీట్ చేసుకుందాం. లక్షలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. దానికి పర్ఫెక్ట్ ప్లాన్ గీశాను. ఆ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయ్యి ముందుకెళ్దాము. ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడులు తీసుకుందాం. ఇంకో వీడియోతో మేము ముందుంటాను.